వందనము వందనము త్రియేక దేవునికి, వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవాన్, దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవాన్. ఇప్పుడు ఎప్పుడు కాయము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయము దేవా, ఆలించు మా మొరలం. వందనము వందనము త్రియేక దేవునికి, వందనము వందనము త్రియేక దేవునికి. దేవది దేవా భక్తుల భావ స్తుతి మహిమా ప్రభువా, దేవది దేవా భక్తుల భావ స్తుతి మహిమా ప్రభువా. ఈ మీ బిడ్డల స్తోత్ర గీతము, ఈ మీ బిడ్డల స్తోత్ర గీతము స్వీకరించు గురువా. వందనము వందనము త్రియేక దేవునికి, వందనము వందనము త్రియేక దేవునికి. సోదరి సోదరులారా, ఈ ఆదివారం నాడు పవిత్రమైన పూజాబలి సమర్పించుటకు మన సంఘముకు, మన గ్రామానికి వచ్చినటువంటి ఫాదర్ మార్పు నరేష్ బాబు మన గ్రామం నుంచి, మన ప్యారిష్ నుంచి గురువుగా అభిషేకం పొంది జర్మనీ దేశంలో పరిచర్య చేస్తూ ఉన్నవారు ఈ రోజున కొంత విరామం తీసుకొని మన ప్రాంతానికి వచ్చారు. ఈ రోజున మన దేవాలయంలో దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. కాబట్టి మన సంఘం తరపున, అక్కాయిపాలెం సంఘం తరపున వారికి మన యొక్క హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతాం. చప్పట్లు కొడతాం. ఇప్పుడు ఫాదర్ నరేష్ గారు మనందరి కోసం ప్రార్థించి మనందరి నిమిత్తమై ఈ పవిత్ర పూజా బలిని సమర్పిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ దేవుని జనమా, మీ అందరి కోసం ఈ దివ్య బలి పూజను సమర్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఏదన్నా మన రోజువారీ కార్యక్రమాలలో మనం చూస్తూ ఉంటాం. మనకేమన్నా పనులు జరగాల్సి ఉంటే అవి నిదానం అవుతూ ఉంటే వారు చెబితే ఆ పని అవుతుంది, వారి మాట చాలు మనకు ఆ పని పూర్తవుతుంది అనే విషయాన్ని మనం నిరంతరం గ్రహిస్తూ ఉంటాం. మరి ఈనాటి సువిశేషపట్నంలో ప్రభు చెబుతున్నారు, ప్రభును చూసిన వాళ్ళు చెబుతున్నారు, ఆయన మాటకు బలమున్నది, ఆయన మాటకు బలమున్నది. ఎటువంటి బలము అంటే ఈ సృష్టిని అంతటినీ గద్దించగల బలము, మనకు స్వస్థతను దయచేయగల బలము, మనము చనిపోయినను మనకు నిత్య జీవమును ప్రసాదించగలిగిన బలము. ఆ సర్వశక్తిమంతుడు మనకు దయచేసినటువంటి ఈ బలాన్ని మనము మన విశ్వాసము ద్వారా పొందగలుగుతూ ఉన్నాం. ఆయన మాట చాలు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే మనం సువిశేషంలో చదివినట్లయితే ఆయన వస్త్రాన్ని తాకినా చాలు
నాకు స్వస్థత కలుగుతుంది అనే విశ్వాసాన్ని కలిగి ఉంది ఈనాటి సుశేషంలోని స్త్రీ. మన విశ్వాసము కూడా మనలను మన కుటుంబ సభ్యులకు ఉపయోగపడే విధంగా, మన విశ్వాసంలో బలపడే విధంగా, మన ప్రార్థనకు శక్తిని సమకూర్చి మనము మన కుటుంబాలు ఆరోగ్యంతో ఆనందంతో ఉండేలాగున ఆ దేవుడు మనందరినీ దీవించాలని ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించడం, మరి ముఖ్యంగా మనం తెలుసో తెలియకో చేసిన తప్పులకు మన్నించమని దేవుణ్ణి విన్నవించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతియగుగాక. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతియగుగాక. పరలోక స్వామి సకల లోకేశ, నరలోకనాథ శక్తి సంపన్న, మహావైభవముతో వెలయుమా తండ్రి, పలు విధముల నిన్ను పొగడెదము స్వామి. దినదినము సంస్తుతులు మేము చేతుము, భక్తి పరవశ్యమున భజయింతుము. దినదినము సంస్తుతులు మేము చేతుము, భక్తి పరవశ్యమున భజయింతుము. ఇలలో నా నీ కీర్తి ప్రకటింతుము, ఇలలో నా నీ కీర్తి ప్రకటింతుము. నిత్య నీ మ్రోల మోకరింతుము. తండ్రికి తగు ఏక సుతుడవగు క్రీస్తు, దేవుని గొర్రె పిల్ల దైవ కుమారా, పాపహరిలోక పాపముల మన్నించు, దయచూపి వినుమయ్య మా విన్నపములను. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయచూపుమయ్యా దయాసాగరా. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయచూపుమయ్యా దయాసాగరా. సకల లోకములయందు పావురుడవు నీవే, సకల లోకములయందు పావురుడవు నీవే. లోకముల పాలించు రాజువు నీవే. పరమ పావనా పిత మహిమలో నిలచి, పరిశుద్ధ ఆత్మతో వసింతు క్రీస్తు. అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును, అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రులుగా చేసితివి. అసత్యమనుడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మానాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 23, 24వ వచనములు. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చచ్చిపోవట చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరణమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. న్యాయమునకు మరణము లేదు. దేవుడు నరుణ్ణి నశింపని వానిగా చేసెను. అతనిని తన రూపములో నిత్యునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమున అవలంబించు వారు చావును చవిచూతురు. ఇది మన ప్రభువు వాక్కు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగిపోవు, కద్దరిల్లు మెట్టలన్నీ వీడిపోదు. నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగిపోవు, కద్దరిల్లు మెట్టలన్నీ వీడిపోదు. నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించెను. తల్లి అయిన మరచునేమో, నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులను, నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో, నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులను, నిన్ను చెక్కియున్నాను. నీ పాదము త్రొట్టిల్లా నీయను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. జీవము గల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయము వచనములు 21 నుండి 43 వరకు. యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అటులా ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులలో ఒకడైన యాయీరు అనువాడు వచ్చి ప్రభు పాదాలపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా యేసు అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రమో తగ్గకపోగా పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకిన వారెవ్వరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఆ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనాలని ఆయన నలుదెసలా తేరిపారజూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచూ యేసు పాదాలపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడకు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకా శ్రమ పెట్టనేలా అనిది. యేసు వారి మాటలు లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రమూ అధైర్యపడవలదు, విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పెను. పితపై పేతురును, యాకోబును, అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అక్కడ జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఏలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. ఆయనను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితా కూమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నానని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఆమె 12 ఏండ్ల ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికినీ వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు యేసు క్రీస్తు ప్రభునందు సోదరి సోదరులారా, ఆదివారము మనకు విశ్రాంతి దినము. దేవుని మందిరములో, దేవాలయములో చేరి దివ్య పూజా బలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి. దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ఇది దేవుని ఆజ్ఞ, దైవాజ్ఞ.
మరి ఈ రోజున దేవుని వాక్యం మనందరికీ కూడాను దేవుని వాక్యం ఏమిటి అన్నది కాస్త ఆలోచన చేద్దాం. సొలొమోను జ్ఞాన గ్రంథము నుంచి మనం ఒక పఠనాన్ని చదువుకున్నాం. ఆ మాటలేంటో ఇంకొకసారి చదువుకుందాం. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవుటను చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు, న్యాయమునకు మరణము లేదు. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమును అవలంబించువారు సావును చవిచూతురు అంటూ వాక్యం చదువుకున్నాం. సోదరి సోదరులారా, పుట్టిన ప్రతి వ్యక్తి మరణించాల్సిందే. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఎవరో ఒకరు మరణించే ఉంటారు. మనం కూడా ఒక రోజున మరణిస్తాం, అందులో సందేహం లేదు. అయితే ఈ మరణం వెనుక కొన్ని విషయాలు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదటి విషయం, ఈ దేవుని సృష్టిలో మనుషులతో పాటు అనేకమైనటువంటి జీవులు చనిపోతాయి. ఇది మనం గుర్తించం. మనకు గుర్తుండేదల్లా మన కుటుంబాల్లో మరణించే వాళ్ళే తప్పితే దేవుని సృష్టిలో ఇంకా అనేక రకాల జీవులు మరణిస్తున్నాయన్నది మనం ఎప్పుడూ ఆలోచించం. ఇప్పుడు మీరు మీ ఇంటి నుంచి దేవాలయం దాకా వచ్చారు, మీ కాళ్ళ కింద లేదా మన కాళ్ళ కింద పడి ఎన్ని చనిపోయాయో మనం పట్టించుకో. కానీ మనకు బాగా గుర్తుండేది ఏంటంటే, మన కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే మనం గుర్తుపెట్టుకుంటాం. దేవుని సృష్టిలో అనేక రకాల ప్రాణులు ఉన్నాయి. చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద జంతువు వరకు అనేక రకాల జీవులు. అన్నిటిలోనూ దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు, జీవాన్ని పెట్టాడు. మరి ఇవన్నీ కూడా చనిపోతున్నాయి. సమయం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మరణిస్తుంది. ఆకులు రాలిపోతాయి, చెట్లు ఎండిపోతాయి, మనిషి ప్రాణం పోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి సమాధానం లేదు. భగవంతుణ్ణి కూడా మనం ఎందుకయ్యా ఇలా జరుగుతుంది అని అడగలేము. ఎందుకంటే మరణానికి కారకుడు భగవంతుడు కాడు అన్నది వాక్యం చెప్తూ ఉంది. ఈ రోజున ఒక మనిషి లేదా ఒక జీవి మరణిస్తుంది అంటే దానికి కారకుడు దేవుడు కాదు. ఒక మనిషి లేదా ఒక జీవి నశించిపోతున్నది అంటే దానికి కారణం భగవంతుడు కాదు అనేది స్పష్టంగా వాక్యం చెప్తుంది. మృత్యువును దేవుడు కలిగింపలేదు. మరి ఎవరు కారకులు దీనికి? ఎందుకు జీవులు నశించిపోవాలా? ఎవరు దీనికి కారణం అని ఆలోచన చేసుకుంటే, దేవుని బిడలారా, ఎవరు కారణం అంటే వాక్యం చెప్తుంది పిశాచి దీనికి కారణం అంటుంది. పిశాచి వలన మృత్యువు ఈ లోకములో ప్రవేశించెను. ఎవరు ఈ పిశాచి? ఈ పిశాచి ఎక్కడిది? ఎవరు చేశారు ఈ పిశాచిని అంటే, సోదరి సోదరులారా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారే ఈ పిశాచులు. దేవునికి విరుద్ధంగా ఉన్నవారే పిశాచులు. సైతాను అంటాం కదా, భగవంతునికి విరుద్ధంగా నిలబడ్డవారు పిశాచులు. వారే మృత్యువుకు కారకులు.
వారే మృత్యువుకు కారకులు. మరి భగవంతునికి విరుద్ధంగా నిలబడడం అంటే ఏమిటి? ఎందుకు మరి భగవంతుడు తనకు విరుద్ధంగా ఉన్న వారిని చూస్తూ ఊరుకుంటున్నాడు? ఎందుకు భగవంతుడు పిశాచి తనకు ఎదురు తిరిగినప్పుడు, తనకు విరుద్ధంగా నిలబడినప్పుడు ఎందుకు దానిని అంతం చేయడం లేదు అనే దానికి ప్రశ్నలు లేవు. అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉండాలి కదా. అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉండాలా? ఒక సమాధానం. ఎందుకు దేవుడు పిశాచిని అంతం చేయడం లేదు అంటే ఇది ఒక సమాధానం. అధికార పార్టీ, ప్రతిపక్షం పార్టీ అనుకోవాల్సిందే మనం. ఈ పిశాచి ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఉన్నారో వారి వల్లనే మృత్యువు దాపురించింది మనకు, మనిషికి దేవుని యొక్క సృష్టికి. అందుకే చెట్లు వాడిపోతాయి, ఎండిపోతాయి, పూలు రాలిపోతాయి, వాడిపోతాయి, పురుగులు లేదా పక్షులు లేదా అన్నీ చనిపోతాయి, మనము చనిపోతాం, నశించిపోతాం. వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడుతుంది, శక్తి తగ్గిపోతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది, క్రమేణా క్షీణించిపోతాం, మంచం పడుతాం, మరణిస్తాం. దీనికి కారణము సోదరి సోదరులారా పిశాచి. ఇంకొక మాటలో చెప్పాలంటే చెడు. ఈ చెడు అనేది భగవంతునికి విరుద్ధమైంది, దేవునికి విరోధి. దేవుడు మంచి అయితే ఈ చెడు అనేది దేవునికి విరుద్ధమైనది. ఆ చెడు మూలాన మనందరము మరణిస్తున్నాం. ఎందుకంటే ఆ చెడు అనేది మనందరిలో కూడా ఉంది, మనందరిలో ఉంది. మన మాటల్లోనూ, మన చేతల్లోనూ, ఆలోచనల్లోనూ చెడు అనేది మనందరిలో కూడా ఉంది. అందువల్లే మనం మరణిస్తాం. ముందు వెనకల అంతే తప్పితే అందరూ మరణిస్తాం. దీనికి కారకుడు దేవుడు కాదు. ఇది మనం గుర్తించుకోవాలా సోదరి సోదరులారా. దానికి నిదర్శనంగా మనిషి మరణానికి దాసుడు. మనిషి మరణానికి బానిస. ఎంతటి వాడైనా మరణించాల్సిందే. మనిషి మరణానికి బానిస. మరి ఈ మరణపు సంఖ్యలను ఎవడు తెంచగలడు? ఈ చిక్కు ముడిని ఎవడు విప్పగలడు అంటే దానికి కూడా ఒక పరిష్కారం దేవుడు చూపించాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఒక పరిష్కారం చూపించాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువు ఈ చిక్కు ముడులన్నీ విప్పుకుంటూ వచ్చాడు. ఈ విషయం మనకు పాత నిబంధనలో కనబడదు, నూతన నిబంధనలో కనబడుతుంది. పాత నిబంధనలో అక్కడక్కడ కనిపిస్తుంది. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా ఈ చిక్కుముడులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు ఒక్కొక్కటిగా విప్పుతూ మనిషిని మంచి మార్గంలో నడిపించే ఒక ప్రయత్నం అన్నది మనం చూస్తాం. ఏమిటా చిక్కుముడులు? మనకుండే చిక్కుముడులు అంటే చాలా ఉన్నాయి. మన కుటుంబాల్లో చూసుకుంటే ఎన్ని సమస్యలు ఉంటాయి? మనకు సమస్యలు లేని కుటుంబాలు ఉన్నాయా? బాధలు లేని కుటుంబం ఏదైనా ఉందా అంటే లేవనే చెప్పుకోవాలి మనం. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య, ఆరోగ్యమని, ఆర్థికమని, ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇవన్నీ ముళ్ళు, చిక్కుముడి. దాన్ని మనం విప్పుకోలేం, మనం విప్పలేం. భగవంతుని సహాయంతో ఆ చిక్కుముడులని మనం విప్పుకోగలం. దాన్ని యేసు ప్రభువుల వారు ఒక్కొక్కటిగా ఆయన విప్పుతూ వచ్చాడు. ఏదైతే మనలో ఉన్నటువంటి చెడు
లేదా పాపము అనే దాని మూలాన మనం నశించిపోతున్నామో ఆ ముడిని యేసు ప్రభువుల వారు విప్పారు. ఏ విధంగా విప్పారు? ఈనాటి వాక్యంలో మనం విన్నాం. ఒక స్త్రీకి ఆరోగ్యం బాగలేకుంటే ఎన్నో సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఎంతమంది డాక్టర్లని కలిసినా తగ్గల, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తగ్గల, ఎక్కువైపోయింది తప్పితే తగ్గల. అంటే ఎంత ప్రయత్నించినా ఆ ముడి విప్పలేకపోతూ ఉందాము. ఎంత ప్రయత్నించినా ఆ సమస్య తొలగిపోవడంలా. యేసు ప్రభువుల వారు దగ్గరికి వెళ్తే కానీ ఆ ముడి ఆమె విప్పుకోలేకపోయింది. ఆ వ్యాధి నుంచి ఆమె బయటకు రాలేకపోయింది. ఆ రక్తస్రావం అనే జబ్బుతో 12 సంవత్సరాలు బాధపడింది. 12 సంవత్సరాలు బాధపడింది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఎంతోమంది వైద్యులని కలిసింది, కానీ ఆ సమస్య తీరలా. యేసు ప్రభు చెంతకు వచ్చినప్పుడు, యేసు ప్రభు సన్నిధికి చేరినప్పుడు ఆమెకి ఆ బాధ నుంచి విముక్తి దొరికింది. మనం ఈ విధంగా చూస్తే సోదరి సోదరులారా, ఈ మృత్యువు నుండి మనల్ని తప్పించగలవాడెవడు అంటే భగవంతుడు. మనల్ని వినాశనానికి గురి కాకుండా రక్షించగలవాడు భగవంతుడు. ఆయన ఆశీర్వాదము అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ ఆయన వెనక నుంచి వెళ్ళి తాకింది ఆయన్ని. వెంటనే ఆ జబ్బు పోయిందంట, నయమైపోయింది, రక్తస్రావం ఆగిపోయింది. భగవంతుడొక్కడే మనల్ని ఈ మృత్యువు నుండి తప్పించగలడు, అన్నది మనం జ్ఞాపకం చేయాలి. మనందరం కూడా మరణించాల్సిన వారమే. ఆ మరణాన్ని జయించాలంటే దేవుని కృప మనకు అత్యవసరము. ఈ మరణం అన్నది వివిధ రూపాల్లో వస్తుంది. అనారోగ్యం ద్వారానో, ప్రమాదాల వలనో, వృద్ధాప్యం వలనో, ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. ఏదో ఒక రూపంలో మరణం మన దగ్గరకు వస్తుంది. ఆ మరణాన్ని మనం దాటాలంటే దేవుని కృప మనకు అవసరం. సోదరి సోదరులారా, భగవంతుని కటాక్షం లేకుండా మృత్యువును మనం దాటలేము అనే దానికి సూచనగా ఈనాటి వాక్యంలో యేసు ప్రభువుల వారు ఆ స్త్రీని ఆరోగ్యవతిగా చేశాడు. అలాగే ఇంకొక బాలిక యాయీరు అనే అతని కుమార్తె అనారోగ్యముతో మంచం పట్టి ఉంది, చనిపోయే స్థితిలో ఉంది. వాళ్ళు వచ్చారు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా పాదాల మీద పడ్డారు, అయ్యా నా కూతురు అనారోగ్యంతో ఉంది, మీరు వచ్చి ఒక్కసారి ప్రార్థన చేయండి, తగ్గిపోతుంది. మీరు వచ్చి ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది, మీరు వస్తే తగ్గిపోతుంది, మీరు వచ్చి ఆమెను తాకితే తగ్గిపోతుంది, మీరు వచ్చి ఆమెను తాకితే తగ్గుతుంది. సోదరి సోదరులారా, భగవంతుని ఆ కృప కటాక్షం చాలా గొప్పది, అవసరం, మనందరికీ కూడా అవసరం. ఇక్కడేమో ఈ స్త్రీ ప్రభువుని తాకింది, అక్కడేమో ప్రభు ఆ బాలికను తాకాడు, స్వస్థత కలిగింది. అంటే భగవంతుడు మనల్ని మృత్యువు నుండి తప్పించగలడు అన్నది ఇక్కడ మనకు అర్థం అవుతూ ఉంది. భగవంతుడు ఒక్కడే మనల్ని మరణం నుంచి తప్పించగలడు. వాక్యం అంటుంది ఏమని అంటే, పిశాచ పక్షమును అవలంబించువారు చావును చవిచూతురు అంటుంది వాక్యం.
దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఆ బాలిక ఇంటికి పోయి అన్నాడు. అక్కడ వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ మంచం చుట్టూ చేరి బాగా ఏడుస్తున్నారు. మనం ఎలాగూ మన ఇంట్లో ఎవరైనా చనిపోతే దేహం చుట్టూ చేరి ఏడుస్తాం, మన బాధని వ్యక్తపరుస్తాం. వీళ్ళు కూడా ఆ బాలిక, ఆ అమ్మాయి చుట్టూ చేరి ఏడుస్తూ ఉన్నారు, బాగా ఏడుస్తున్నారు. ప్రభు అదే సమయంలో ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. అడుగుపెట్టి ఆయన వాళ్ళతో మాట్లాడిన మాటలు, ఎందుకమ్మా ఏడుస్తున్నారు మీరు, ఈ బాలిక నిద్రపోతున్నది అన్నాడు ఆయన. ఈ బాలిక చనిపోలేదు, నిద్రపోతుంది. రెండు రకాల మరణాలు ఉన్నాయి సోదరి సోదరులారా, మీరు అర్థం చేసుకోవాలా. రెండు రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి తాత్కాలిక మరణం, రెండవది శాశ్వత మరణం. ఈ తాత్కాలిక మరణం అన్నది ఎలా అనేదానికి అది మనకు తెలియాలనే అక్కడ ఆ బాలిక నిద్రపోతుంది అని చెప్పాడు ప్రభు. మనం అందరం మరణిస్తాం, తాత్కాలిక మరణమే. మరణిస్తే ఇంకా వాళ్ళ పని అయిపోయింది అనుకుంటాం మనం. కాదు, వాళ్ళ పని ఏం కాల. మన దగ్గర నుంచి ఇంకొక లోకానికి వెళ్తారంతే. వాళ్ళు మృతలోకానికి వెళ్తారంతే. వాళ్ళేమీ శాశ్వతంగా మరణించిన వాళ్ళు కాదు. ఉన్నారు, మరణించిన వాళ్ళందరూ ఉన్నారు. మన కంటికి కనబడరు, మన మధ్య ఉండరు, అంతే. వాళ్ళు ఉంటారు. ప్రభు చెప్పాడు కదా, ఈ బాలికని మరణించలేదు, నిద్రించుచున్నది అన్నాడు కదా. ఆ మాదిరిగానే వీళ్ళు మన మధ్యలో ఉండరు, నిద్రిస్తుంటారు. ప్రభువు నందు నిద్రించెను అని మనం రాళ్ళ మీద కూడా రాస్తుంటాం. కాబట్టి ఒకసారి మరణిస్తే, చనిపోతే ఇక వీడి పని అయిపోయింది అనుకుంటే పొరపాటు. పని అప్పుడే కాదు, పని అయ్యేదానికి వస్త టైం ఉంటుంది. పని అయ్యేదానికి ఇంకాస్త టైం ఉంటుంది. కాబట్టి ఈ మరణం అనేది రెండు రకాలు. రెండు రకాలు. ఒకటి తాత్కాలిక మరణం, అంటే ఒక మనిషి తన దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది. దేహాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఈ దేహంలో కనుక మంచి ఉంటే ఆత్మ దేవుని దగ్గరకు పోతుంది. ఈ దేహంలో కనుక చెడు ఉంటే అది మా మృత్యులోకానికి చేరుకుంటుంది. దేహమేమో మట్టిలో ఉంటుంది, ఆత్మేమో మృత్యులోకములోనో లేదంటే భగవంతుని దగ్గర ఉంటుంది, వేరే చోటుకు పోదు. ఇది తాత్కాలిక మరణం. ఏదైతే ఆ అమ్మాయి విషయంలో ప్రభువు చెప్పాడు, బాలిక నిద్రించుచున్నదే కానీ మరణించలేదు అన్నాడో అది. కాబట్టి ఇలాంటి తాత్కాలికంగా మరణించినటువంటి వారందరినీ బ్రతికించగలం. యేసుక్రీస్తు ద్వారా బ్రతికించగలం. భగవంతుని కృప ద్వారా వాళ్ళు తిరిగి బ్రతకగలరు. ఎలా అంటే, యేసు ప్రభు అమ్మాయితో ఏం చెప్పాడు? వెళ్ళి ప్రభు తలితాకుమి, బాలిక లెమ్ము అనగానే తిరిగి లేచింది ఆ అమ్మాయి. ఏం చెప్పాడు ప్రభు వాళ్ళకి? ఏం చేయమన్నాడు అమ్మాయికి? అమ్మాయి తిరిగి లేచింది. తర్వాత ప్రభు ఒక పని చెప్పాడు వాళ్ళకి, చేయండి అని. ఏం చెప్పాడు? చివరిలో ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పాడు. ఈ బాలికి తినేదానికి పెట్టండి అన్నాడు. సోదరులారా, ప్రభువు ఆ సమయంలో తిండి గురించి ఎందుకు ఆలోచించాడు ఆయన అంటే, ప్రభువు చాలా లోతైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి, దేవుని కుమారుడు. అంటే దీని అర్థం మనం గ్రహించుకోవాలా. ఒక వ్యక్తి తాత్కాలికంగా మరణించి, అంటే ఆత్మ శరీరాలు వేరుపడి శరీరమేమో మట్టిలోనో మంటల్లోనో కాలిపోతే, ఆత్మ చేసినటువంటి కర్మను బట్టి భగవంతుని సన్నిధికో మృతలోకానికో చేరుకుంటుంది. మరి ఒకవేళ భగవంతుని సన్నిధికి చేరుకుంటే
మంచిది. చేరని పక్షంలో, మృతలోకములో ఉన్న పక్షంలో ఆ ఆత్మ భగవంతుని చేరుకునేదానికి మనలాంటి వాళ్ళం ఏం చేయాలంటే అన్నం పెట్టాలి. ప్రభు చెప్పాడు కదా, ఈ అమ్మాయికి తినడానికి ఏమైనా పెట్టండి అన్నాడు ప్రభు. మనం ఆ ఆత్మని రక్షించే పని మనది. ఏం చేయాలా అంటే ప్రార్థన చేయాలా. అందుకే మరణించిన వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. శాశ్వత మరణం అనేది రెండవది, అది అప్పుడే రాదు, అది దానికి చాలా టైం ఉంటుంది, దానికి చాలా టైం ఉంటుంది. అది అంతిమ దినాన్ని వస్తుంది, అంతిమ కడరాత్రి, చివరి తీర్పు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మహిమతో వేం చేసినప్పుడు, అప్పుడు ఏదైతే దేహం మట్టిలో ఉందో దాన్ని, ఆత్మను రెండింటినీ కలిపి అప్పుడు ఆయన తీర్పు విధిస్తాడు. అది చివరి తీర్పు. ఆ తీర్పులో గనక ఒక వ్యక్తి నెగ్గితే ఆ శాశ్వతమైనటువంటి బహుమానం, ఓడితే శాశ్వత మరణం. అది శాశ్వత మరణం. అప్పటిదాకా ఈ ఆత్మలు ఎదురు చూస్తుంటాయి, ఎదురు చూస్తూ ఉంటాయి. నశించిపోవు, మరణించవు, మన కంటికి కనబడవు, అంతే. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయాడంటే అయిపోయింది అనుకోవద్దు మీరు సోదరి సోదరులారా. ఏమి కాదు, నీకు నాకు కనబడరు, అంతే. మన కంటికి కనబడరు, అంతే తేడా. వాళ్ళు ఎక్కడికి పోరు, దేవుని దగ్గరకు, కర్మను బట్టి మృతలోకానుకో ఆత్మలు ఉంటాయి, శరీరం మట్టిలో ఉంటుంది. ఇది మనం గుర్తించాలి, ఇది మనం గుర్తించాలి. అది మరణం కాదు, అసలైన మరణం చివరిది. శాశ్వత మరణం అనేది చివరి తీర్పు. అది అప్పుడే రాదు, రాలా, అది వచ్చి ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి నువ్వు నేను ఇది అర్థం చేసుకొని మన జీవితాల్లో భగవంతుని కృపని కోరుకోవాలి. మనం భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. ఎందుకంటే ఈ మరణం మృతలోకము నుండి దేవుని లోకానికి దాటించేవాడు భగవంతుడు. అందుకే దావీదు రాసుకుంటాడు, ఇదిగో నేను జీవవంతుల లోకములో సంచరింతును, నా ప్రభు నన్ను జీవవంతుల లోకానికి నడిపించును అని దావీదు రాస్తాడు కీర్తనల్లో. కాబట్టి మృతలోకమును ఉన్నటువంటి ఆత్మలు దేవుని లోకానికి, భగవంతుని సన్నిధికి చేరేదానికి సమయం పడుతుంది. అప్పటిదాకా వెయిటింగ్ పీరియడే. మనం అనుకున్నాం కదా. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి మీరు. చనిపోయిన వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. ఎందుకు వాళ్ళ కోసం ఏం లాభం అంటారు కొంతమంది. సోదరి సోదరులారా, మరి ఏమి లాభమని యేసు ప్రభు ఆ మరణించిన బాలికను లేపాడు జీవముతో. ఏమి లాభం, ఏమి లాభం అని లాజర్ని దేవుడు మరలా మనం జీవముతో లేపాడు, మరణించిన వ్యక్తిని. కాబట్టి విషయాన్ని మనం గ్రహించుకోవాలా. విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా ఆ బాలికని ఆయన మరలా లేపాడు, జీవముతో లేపాడు. ఈ స్త్రీకి మరలా ఆరోగ్యం ఇచ్చాడు. సోదరి సోదరులారా, భగవంతుని కృప మనకు అవసరం. మనం నశించిపోకుండా మన జీవితాలు దేవుని సన్నిధికి చేరాలంటే దేవుని సహాయం, ఆయన కృప మనకు అవసరం. అది ఈరోజు వాక్యంలో మనకు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ సంఘటన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఆ కృప మనకు దొరుకుతుంది. ఆ స్త్రీ కావచ్చు, ఆ బాలిక తండ్రి కావచ్చు, ఇద్దరూ ప్రభు చెంతకు వచ్చారు, ఆయన పాదాల మీద పడ్డారు. ఇది ఒక ప్రతి విశ్వాసురాలికి ఉండాల్సిన గుణం. సోదరి సోదరులు, భగవంతుని సన్నిధికి మనం రావాలా. మన ఇంటికి భగవంతుడు వచ్చేది కాదు, మనం భగవంతుని సన్నిధికి రావాలి. ఇది ఆయన పాద సన్నిధికి చేరుకోవాలి. ఆ విధంగా చేరుకొని ఆయన్ని అర్థిస్తే ఆయన ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. కాబట్టి ఈ రోజున ఇదే మనందరికీ కూడా దేవుని మాట.
దేవుని యొక్క వాక్యం. మనమందరము దేవుని బిడ్డలము. మనం మరణించడానికి భగవంతుడు అది అంగీకరించడు. ఒకవేళ మరణిస్తే ఆ మరణం నుంచి మనల్ని దాటిస్తాడు దేవుడు. మృతలోకము నుంచి జీవవంతుల లోకానికి దాటించి మనకు నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి సోదరి సోదరులారా, ఆ దేవుని కృప, ఆయన ఆశీర్వాదముతో మనమందరము కూడా ఆయన సన్నిధికి చేరుకోగలం. ఆ కృపని మనకు ప్రసాదించమని, ఆ విధంగా ఆ కృప పొందాలంటే నువ్వైనా నేనైనా ఎవరైనా సరే దేవుని పాద సన్నిధికి చేరాల్సిందే. ఆలయానికి రావాలి. భగవంతుని సన్నిధికి చేరితే ఆయన కృప మనకు లభిస్తుంది. కాబట్టి ఆ కృపని మనందరికీ దయచేయమని ఈ పూజా బలిలో దేవుని వేడుకుందాం. ఆమేన్. పల్లెరమందలి మాకాన్కా చేకొనుమో జనక వినయ నివేదనపై మీ కృపనులుకు పితా. పల్లెరమందలి మాకాన్కా చేకొనుమో జనక వినయ నివేదనపై మీ కృపనులుకు పితా. పల్లెరమందలి మాకాన్కా కన్నీరే నీరు తగని ద్రాక్షారసమునమా. కన్నీరే నీరు తగని ద్రాక్షారసమునమా. హృదయములో బారే సంతోషము కలదయ్యా. పల్లెరమందలి మాకాన్కా చేకొనుమో జనక వినయ నివేదనపై మీ కృపనులుకు పితా. పల్లెరమందలి మాకాన్కా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునుట్లా ప్రార్థింపుము. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య శిరసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమరహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలమును ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉన్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుతూ నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో
నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామను ఎంచేడువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాఠులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము
ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. ఆమేన్. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన నీ పరిశుద్ధ యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ పరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునుగాక. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఎండి ప్రకాశం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. యుగౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరము పైకి లేచి మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉందునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసు క్రీస్తువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోప పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను. మీరు ఒక మాట పలికినను నేను ఆరోగ్యము పొందుదును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించును గాక. ఆమేన్.
నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, నా శరీరము నిజమైన పానము, నా రుధిరము నిజమైన పానము, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజనం నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజనం నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న ఈ బలి పూజలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుకున్నట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు సేవలో ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా నా